కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించారు. అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు. వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ధర్నా నడుస్తుంది. మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ 4 సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం. చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం. అంటే అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15-16 నేరుగా గెలుస్తున్నాము. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. నిన్ననే మా శ్రీనివాస్ యాదవ్ గారు నిన్ననే చెప్పారు, 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు, చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా 122 టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతూ ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. అయితే సరే, ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలు పెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పిచ్చి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా, ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే 6,000 కోట్ల కుంభకోణాలు చేసినారని మేము బయట పెట్టినామో, దాని తర్వాత మాతో పాటు సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం. అంటే సింగరేణి ప్రాంతంలో, సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో, ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం. ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9-10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక
తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాం. అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి, చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము. గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు. మంచి భవిష్యత్తు ఉంది అనడానికి. అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు, వాళ్ళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఈరోజు చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ, మిగతా కార్పొరేషన్ వరంగల్, ఖమ్మం కానీ, అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం. డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం. అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం, వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ మళ్ళొకసారి మా కార్యకర్తలకి, నాయకులకి, మాకు సపోర్ట్ చేసిన ప్రజలకి, మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం. కొన్ని చోట్ల 1 ఓటుతో, అర ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి. అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని, బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ ఒక దగ్గర లేట్ల పరిస్థితి దాదాపు 30 చోట్ల ఉంది. కావాలంటే లిస్ట్ చదవమంటే చదువుతాయి, నాకు ఉంది ఎక్కడెక్కడ హంగు ఉన్నది అనే దానికి. ఇగో చదువుతా నేను. జనగామ, మహబాదు, కే సముద్రము, వర్ధన్నపేట, గద్వాల, అల్లంపూరు, దేవరకద్ర, ఇగో మొత్తం 30 లిస్ట్ ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు? మేము ఆల్రెడీ స్పష్టంగా గెలిచింది దాదాపు ఒక 15-16, అవి కాకుండా 30 హంగు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో 150 ఎన్నికలు జరిగితే 30 హంగు ఉన్నాయి, 15 మేము గెలిచినాం. అంటే 46 ఓనికి వాళ్ళు గెలిచి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ వైఖరి అవలంబించాలి, మా పెద్దలు, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితో కూడా మాట్లాడతాం. అట్లే స్థానిక నాయకత్వ మనోభావాలు కూడా మేము, ఎందుకంటే స్థానిక నాయకుల మనోభావాలు, స్థానికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి అవి కూడా చేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఆలోచించి తీసుకుంటాము. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ 2 సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు రాజకీయపరమైన ఉద్దేశం, ఎజెండా ఏం లేదు. సింగరేణి 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది? ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఎందుకు కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న. అందుకే సిపిఐ నాయకత్వం ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ. దాన్ని బట్టి మరి మా పెద్దల స్థానిక నాయకత్వ మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. అట్లా అనుకున్న వాళ్ళు ఇదివరకు చూడలేదా? తుగ్లకుండే ఒకడు, చాలా మంది ఉన్నారు అసలు. అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, ఎవరు పర్మనెంట్ కాదు. నేనే రాజు, నేనే మాత్రం గాలికి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా వేస్తే చాలా తెలివి. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. సరే, రేవంత్ రెడ్డి గారు అక్కడ 3rd వచ్చారు, అదే విషయం అనుకో. కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది.
చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు తెలిసి ఇవాళ వచ్చి మేము గెలిచినాము, మాకు తిరుగులేదు, గురాజు నేనే మంత్రి అని మళ్ళీ పోజులు కొడతాడు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మీరు కూడా అడగండి, ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా, అడగండి. నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజనుకో చూద్దాంపా. ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు. ఆ స్థానికంగా ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆడ అభ్యర్థి ఓడిపోయిందా గెలిచిండా, వీటన్నిటి మీకే ప్రభుత్వం ఎన్నిటి మీకే నడుస్తుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు బాన్స్వాడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను చేసిన పోచారం గారిని రండి, రాజీనామా చేసి రండి, భయం ఎందుకు? నిజంగానే బాన్స్వాడం అంటది కదా కాంగ్రెస్, రా మరి గోదాల్లోకి రా, బాన్స్వాడలో రాజీనామా చేయి. ఒక్క పోచారం గారే కాదు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో, సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు, కానీ మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ప్రజలు చెప్తారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది. ఇక అక్కడక్కడ జరిగిండొచ్చు, అక్కడ లోకల్ కండిషన్స్ ఏందో నాకు తెలియదు, అక్కడక్కడ జరిగిండొచ్చు. చేసి ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తా ఉన్నాం. ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం. 6 గ్యారంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో, మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో, దళిత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తారు. ఇంకోటి, ఇప్పుడు 2 ఏళ్ళకే ఇట్లుందంటే, ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్, మళ్ళొకసారి చెప్తా ఉన్నా, 2020లో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇంకా 3 ఏళ్ళు దూరం ఉండే. ఆ రోజు 130 మున్సిపాలిటీలో ఎలక్షన్ అయితే మేము 122 గెలిచినాం. కాంగ్రెస్ కేవలం 4, సింగిల్ డిజిట్ దాటలే. ఇక బీజేపీ 2, ఎంఐఎం 2. ఈరోజు మేము యాజ్ ఇట్ ఈస్ 117లో ఎన్నికైతే మేము 116లో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది 15, 30 హంగు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ, ప్రజల అభిప్రాయాన్ని. జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము 32 జిల్లా పరిషత్లు 32 గెలిచామా ఆ రోజు? కార్పొరేషన్లు అన్నీ గెలిచినాం, 10కి 10. మున్సిపాలిటీలో 130 అంటే 122 గెలిచినాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. కానీ ఈరోజు ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది. అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు, ఎత్తుకపోవడు, గుంజుకపోవడు, మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేపించుడు. మా వాళ్ళని ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరూరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే, దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్ గారు నిర్ణయం చెప్పిండు. అందుకే అధికార పార్టీ 80-90% గెలిస్తేనే గెలిచినట్టు, లేకపోతే అదేం గెలిపాయని నిర్ణయం చెప్పిండు. నేను కూడా మళ్ళీ అదే ఉట్టంకిస్తున్నా. మేము మీకు ముందే చెప్పాను బ్రదర్, మీరు నాతో చిట్చాట్లో మీరు నాకు ఒక 3-4 రోజులు ముందు కలిసిండ్రు. అప్పుడే చెప్పిన నేను, స్థానిక ఎన్నికలు స్థానికంగానే కొట్లాడతామన్నారు. నేను ఒకటి జిల్లాకు 2 జిల్లాలకు పోయినా, వరంగల్ పోయినా, నిజామాబాద్ పోయినా తప్ప ఎక్కడ పోలేదు. మిగతా నాయకులు కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రచారం చేసినారు, ఎవరి క్షేత్రంలో వాళ్ళు. స్థానిక నాయకులు స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడతారు, అట్లే ఉంటాయి. కాబట్టి ఇందులో రాష్ట్ర వ్యాప్త ప్రచారాలు, విశ్వవ్యాప్త ప్రచారాలు ఏమి ఉండవు బ్రదర్, దాంతో నేను ఫరక్ పడదు. ఆ రోజు మరి అట్లంటే కేసీఆర్ గారు కానీ, పార్టీల నాయకత్వం కానీ 140 చోట్ల జరిగితే ఎన్నిక, ఒక్క నియోజకవర్గానికి కూడా పోలేదు, ఒక జిల్లా కూడా పోలేదు మేము. కానీ గెలిచినాం కదా. పర్ఫార్మెన్స్ బాగుంటే గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి 116లో ఎన్నికలైతే మాకు 15-16 వచ్చినాయి, 30 చోట్ల హంగు వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి నువ్వు. ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తారు. ఒక్క నిమిషం. ఎల్లుండి అవతల ఎల్లుండి ఉంది కదా. ఇప్పుడు ఒక 35 సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి. మీకు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో లోకల్ బాడీస్ అనేది ప్రభుత్వానికి వన్ సైడ్గా, అంటే అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయి. అయితే కొన్ని టీవీ ఛానల్లో, పేపర్లో కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, పొద్దుటి నుంచి చూస్తున్నా, వార్ వన్ సైడ్, వార్ వన్ సైడ్, వార్ వన్ సైడ్ అని. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు
లోకల్ బాడీ సెలక్షన్ జరిగినప్పుడు రేపు ప్రెస్లో మీరు ఏదైతే ప్రింట్ చేయబోతారో అది కూడా చేయండి. వారు వన్ సైడ్ అంటే ఎట్లుంటుందో దాన్ని బట్టి తెలుస్తుంది. రెండోది, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జిల్లా మంత్రులు కావచ్చు, ఎవరు లోకల్ బాడీ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయలే. ఇప్పుడు జరిగినటువంటి జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ ఎలక్షన్లో కేటీఆర్ గారితో మేము పార్టీగా మాట్లాడినప్పుడు, అన్న ఎవరంతలో వాళ్ళు చేసుకుంటారు అన్న, నేను కూడా మా కాన్స్టిట్యున్సీనే పోతున్నా అని మీకు చూసారు. మీరు కూడా హరీష్ రావు గారు ఎక్కడ తిరిగారు, కేటీఆర్ గారు ఎక్కడ తిరిగారు. ఏదన్నా అత్యంత అవసరం ఉంటే సైడ్ బై సైడ్ ఎవరన్నా రమ్మంటే పోయిరే తప్ప ముఖ్యమంత్రిలాగా గిరిగూసుకొని రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు తిరిగే ఒకవైపున మున్సిపాలిటీల ఎలక్షన్ ఉంది, ఆ పక్కనే గవర్నమెంట్ మీటింగులు పెట్టి ఫౌండేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని. రెండోది, ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాంలా ముఖ్యమంత్రి గారు, కలెక్టరు, అధికారులు అందరూ ఉంటారు. అందులో బూతు మాటలు మాట్లాడు, అధికార కార్యక్రమాలలో బూతు మాటలు మాట్లాడడమే అత్యంత తప్పు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్లో మా పార్టీ పరంగా మా కార్యకర్తలు, నాయకులు, అక్కడ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు,